అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు వీపీ వ్లాగ్స్. నేను పెట్టే ప్రతి వీడియోని నా సబ్స్క్రైబర్స్ కానీ ఆడియన్స్ కానీ చాలామంది ఆదరిస్తున్నారండి. అందుకు మీకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. అందరికీ ధన్యవాదాలండి. ఈరోజు వచ్చేసేపాటికి ఇప్పుడు మేము చేసే కన్స్ట్రక్షన్ అనేది ఆటోమేటిక్గా హౌస్ కన్స్ట్రక్షన్ కాబట్టి మేము ఆటోమేటిక్గా ఇలాంటి వీడియోస్ ఎక్కువ పెట్టాలి. ఎందుకంటే మాకు ఇదే వర్క్ కాబట్టి ఇలాంటివి పెట్టగలుగుతాము. ఈ మధ్య కొద్దిగా స్టార్ట్ అయినాయి, కింద స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయినాయి హౌసెస్. దానివల్ల ఎక్కువ శాతం బేస్మెంట్కి సంబంధించినవి పెడతాం అనమాట. అయితే ఏంటంటే ఒకసారి ఎవరికి తెలియదని కాదండి, చాలామంది ఇల్లు కట్టుకుంటారు, చాలామంది కట్టుకుంటున్నారు ఇల్లు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా జరుగుద్ది అనమాట కన్స్ట్రక్షన్. అంటే చాలామంది తెలుసు, కాకపోతే తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. కన్స్ట్రక్షన్ అనేది ఎలా ఉండాలి, ఇప్పుడు కింద పింత్ బీమ్ ఉంది అది ఎలా ఉండాలి, ఆ లోపల ఎగ్జాంపుల్గా కింద బేస్ అనేది ఎలా ఉండాలి, ఆ పింత్ బీమ్ కింద బేస్ ఏం వేస్తాము, లేక కట్టుడు హైటు ఏ హైట్ కడితే సరిపోద్ది, ఇలాంటివి ఉంటాయి కదండి. ఇలాంటివి కొద్దిగా తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియపరచడానికి ఒక చిన్న ప్రయత్నం అంతేను. ఓకేనండి, మేము చేసే కన్స్ట్రక్షన్ ఇదే కాబట్టి, కాకపోతే ఇందులో ఉన్న కొద్దిగా లోటుపాట్లు అయినా కానీ కొద్దిగా మెలకువలైనా కానీ మాకు తెలిసింది చెప్పడం మా ధర్మం. ఎందుకంటే చాలామంది కొత్తగా వస్తూ ఉంటారు మా దగ్గరికి, కొత్తగా వచ్చి మా దగ్గరికి మేసు గారు పలాంటి వర్క్ చేయాలని చెప్పి వర్క్ చేయాలండి. అంతకుముందు ఒక అతనికి ఇచ్చాము, అసలు నాశనం చేసాడు, అసలు పాడు చేసాడు, ఇల్లంతాను చెదర అయిపోయింది. అసలు మేము అనవసరంగా ఇచ్చామండి అతనికి. ఇల్లంతా సర్వనాశనం అయిపోయింది, గోడలు కరెక్ట్ లేవు, ప్లాస్టింగ్ కరెక్ట్ లేదు, ఎక్కడ పడితే అక్కడ ట్రాగులు వచ్చేసినాయి, పగిలిపోయింది. అసలు అనవసరంగా ఇచ్చామండి. మాకు రిలేషన్ అని చెప్పని ఇచ్చాము, లేదా చుట్టాలని ఇచ్చాము, లేదా దగ్గర బంధువుని ఇచ్చాము అని చెప్పని చాలా కంప్లైంట్లు వచ్చినాయి. అయితే ఏంటంటే అలా చాలామంది మోసపోతున్నారు కాబట్టి కొద్దిగా ఏదైనా కానీ కొద్దిగా క్లారిటీగా పర్ఫెక్షన్గా మీకు నమ్మకమైన వ్యక్తికి ఇచ్చుకుంటే అది బెటర్ అని చెప్పనని, దానికి తోడు మేము ఇలా చేసే వీడియోలు కొద్దిగా మీకు హెల్ప్ అవుతాయి అని చెప్పనని ఒక చిన్న ఆలోచనతో చేస్తున్నాం అనమాట. ఇది కొత్తగా మేము చేసిన హౌస్ కన్స్ట్రక్షన్ అండి. ఒక్కసారి ఈ కింద బేస్మెంట్ కింద చూసారా బ్లాక్ గాను, అది పింత్ బీమ్ అండి, నేల మీద రన్నింగ్ బీమ్, అది నేల మీద. ఒకసారి చూడండి, ఎక్కడైనా మీకు చిన్న చిన్న హోల్స్ కానీ లేదా కొద్దిగా లోపల కాంక్రీట్ వెళ్ళకుండా పెద్ద కొద్దిగా హోల్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఎడ్జిల్ క్రాకులు కానీ అలాంటివి ఏమైనా కనిపించినాయండి మీకు చూశారు కదా. ఒకసారి చూడండి. ఒకసారి ఇక్కడ అవి అంత బ్లాక్గా ఉండడానికి కారణం ఏంటంటే ఆ కింద సెంట్రింగ్ డబ్బాలు పెడతారు కదా సైడ్ బాక్సులు, వాటికి ఆయిల్ పూయించామండి. బ్లాక్ ఆయిల్ ఉంటుంది కదా, ఇంజిన్ ఆయిల్, ఆ ఆయిల్ పూయించాం కాబట్టి ఇంత క్లారిటీగా ఉంది. అది ఒకటి అతను పెట్టడం కూడా కరెక్ట్గా పెట్టాడు కాబట్టి అంత క్లారిటీగా ఉందన్నమాట మనకి చూడటానికి. ఎక్కడ కూడా లూజ్ హోల్స్ అనేది లేకుండా, లేక ఎక్కడ కూడా కొద్దిగా మనకి అక్కడ కొద్దిగా సున్నం రాయాలి, లేకపోతే ఇక్కడ కొద్దిగా హోల్స్ ఉన్నాయి, ఇక్కడ కొద్దిగా సున్నం రాయాలి అని చెప్పి ఇది లేకుండా, ఎక్కడా కూడా ఇది లేకుండా ఉంది. చూడండి ఒకసారి. అయితే ఏంటంటే ఆ బాక్సుకి ఆయిల్ వేయటం వల్ల ఏంటంటేనండి, బాక్సుకి ఆయిల్ రాయిపోయాం అనుకోండి, మనం ఆ పింత్ బీమ్కి సైడ్ అంటే పెట్టే బాక్సులకి ఆయిల్ రాగిపోతే ఏమవుద్దంటే, ఆ బాక్స్ ఆల్రెడీ ఇక్కడే పెట్టింది కాదు కదా, ఇంకెక్కడో పెట్టి ఉంటుంది కాబట్టి దాన్ని కొద్దిగా సున్నం అంటుకుని, ఆ సున్నం అంటుకున్న దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే ఏమవుద్దంటే అది కొద్దిగా రఫ్గా ఉండటం వల్ల, ఆ బాక్స్కి ఆ సున్నం బట్టి రఫ్గా ఉండటం వల్ల ఇక్కడ వేసిన కంకర వెంటనే బాక్స్ తీయంగానే, కంకర వేసిన తర్వాత ఆ డబ్బా తీయంగానే ఆ డబ్బాకి ఆ రఫ్గా ఉంది కదా, డబ్బాకి ఆ రఫ్గా ఉండదు కొద్దిగా అంటుకుపోయి మనం వేసిన కాంక్రీట్ పిచ్చులు దానికి అంటుకుపోయి వచ్చేసి ఛాన్స్ ఉంటుంది ఎక్కువ శాతం. అర్థమైందండి? అది రఫ్గా ఉంటుంది కాబట్టి అది దానికి అంటుకుని వచ్చేసే అవకాశం ఉంటుంది మనం డబ్బా తీస్తే. అదే ఆయిల్ రాసామనుకోండి, ఆయిల్ అనేది జిడ్డు కాబట్టి ఎక్కడ అంటుకునే ఇది ఉండదు, వదిలేస్తుంది కాబట్టి అందుకే అలాగా ఆయిల్ ప్రతిదానికి అట్లా ఇంజిన్ ప్రతిదానికి అట్లా ఆయిల్ రాయించామన్నమాట. ప్రతిదానికి మనం వెంటనే తీసినా కానీ, ఒక రోజు తీసినా కానీ ఆ డబ్బాకి మాత్రం ఇంత కాకపోతే ఇంతైనా కానీ పట్టుకునే ఛాన్స్ ఉండదండి. అసలు ఛాన్సెస్ తక్కువ చాలా మటుకి. అలా అయితే బెటర్ అని చెప్పి నేను ఆలోచించి దాన్ని రాయించి అలా పెట్టామండి. ఎక్కడ కూడా హోల్స్ అనేది లేవు. చూడండి ఒకసారి. ఇలాగా ఈ రీతిగా ఈ రకంగా కానీ మనం బెల్ట్ బీమ్ అనేది వేసుకుంటే ఎక్కడ కూడా హోల్స్ అనేది లేకుండా, ఇంకొకటి వైబ్రేటర్ మనం వేసినప్పుడు బాక్సులు అలా కింద పింత్ బీమ్ వేసినప్పుడు వైబ్రేటర్ ఉంటుంది ఒకటి, హ్యాండ్ కానీ లేకపోతే మోటార్ కానీ ఏదైనా కానీ, ఆ వైబ్రేటర్ పెట్టి కొద్దిగా అది ఆడిస్తే అనమాట. వైబ్రేటర్ పెట్టి కొద్దిగా షేక్ చేస్తే అది ఏమవుద్దంటే కొద్దిగా హోల్స్ అనేవి రాకుండా కూడా క్లారిటీగా మనకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. అలాంటివి కూడా చేసుకోవాలండి. ఇలాగ ఇంత నీట్గా రావడం కారణం ఏంటంటే అతను సెంట్రింగ్ డబ్బాలు పెట్టి అతను కరెక్ట్గా పెట్టాడు. నెక్స్ట్ ఒకటి మేము కూకుడు కూడా బాగానే కూర్చాము, వైబ్రేటర్ కూడా బాగా నడిచాం కాబట్టి అలా ఉందన్నమాట. ఎక్కడ కూడా హోల్స్ అనేవి మేము తిరిగి మన టాపీతో రాయాల్సిన అవసరం లేకుండా ఇంత క్లారిటీగా ఉందన్నమాట. ఇలా ఈ రకంగా చేసుకుంటే పిల్లర్స్ కూడా చూడండి ఒకసారి, పిల్లర్స్ కూడా ఎక్కడ హోల్స్ అనేవి లేవు. ఇలా క్లారిటీగా చేసుకుంటే మనకి ఫ్యూచర్లో అనేది బేస్మెంట్ ఇది స్ట్రాంగ్ అయింది ఏంటి, ఇల్లు మొత్తానికి ఆధారమైంది ఏంటంటే బేస్మెంట్ కాబట్టి
ఆ బేస్మెంట్కి ఆధారమైంది పింతి బీమ్ కాబట్టి ఇక్కడ మాత్రం మీరు కాంప్రమైజ్ అవ్వద్దండి. 9 వేద్దామని చెప్పిన ఆలోచన వద్దు. ఖచ్చితంగా అడుగు హైట్ 9 వెడల్పు వేసుకుంటే మాత్రం దాని మీద మనం ఎంత వెయిట్ వేసినా కానీ మనకి ఇంకా వెనక్కి తిరిగి చూసే పని ఉండదు. చాలామంది ఏం చేస్తారంటే అలా సింపుల్గా అయిపోతుంది చేస్తున్నారండి. అలా వద్దండి. అలా మనం ఫ్యూచర్లో ఇబ్బంది పడే పనులు చేయకుండా ఇలా అయితే కన్స్ట్రక్షన్ బాగుంటుందని చెప్పని నా సలహా. ఓకేనండి, మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని మీరు నచ్చిందని చెప్పని అనుకుంటున్నాను. నా వీడియోస్ని ఇలాగే చూస్తూ ఉండండి. ఇంకా తెలియని విషయాలు చాలా చెప్తాను. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ఇంతగానో ఆదరిస్తున్నందుకు మీకు ఏమి ఇచ్చినా రుణం తీరదు. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.